పల్నాడు జిల్లా మాచర్లలో ఘర్షణ వాతావరణం నెలకొంది. టీడీపీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు మున్నా రాంబాబు, మున్నా హనుమంతరావుపై వైసీపీ నాయకులు కామనబోయిన రమణయ్య, వీర్ల శ్రీను దాడి చేసినట్లు ఆరోపించారు. రాళ్లు కర్రలతో దాడి చేసినట్లు పేర్కొన్నారు. మాచర్లలో జరుగుతున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక కులాల మధ్య కుట్రలు చేస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మా ఎమ్మెల్యే గారు మా వార్డులోకి వచ్చారు. ఒక కళ్యాణ మండపం అడిగాం, ఇంకోటి ఎల్లమ్మ గుడి అడిగాం. సానుకూలంగా స్పందించారు ఎమ్మెల్యే గారు. మేము రేపు ఏదైనా చేస్తే ఆ క్రెడిట్ టీడీపీ వాళ్ళకి వద్దని చెప్పేసి కావాలని కేవలంగా మా మీద దాడి చేశారు. అంతకుమించి వేరే కారణాలు అసలు ఏమి లేవు. అదే కారణం అండి. ఎమ్మెల్యే గారు ఇస్తానండు, కళ్యాణ మండపం ఇస్తానండు, ఎల్లమ్మ గుడి కూడా అవసరం అయితే 10 లక్షలు 20 లక్షలు ఇస్తానండు. అవి తీసుకుంటే కేవలంగా వాళ్ళ క్రెడిట్ అడగ టీడీపీలకు అని చెప్పేసి కావాలని కేవలంగా వైసీపీ వాళ్ళు మా మీద మూకమ్మని దాడి చేశారు. 15 రోజుల క్రితం మా ఎమ్మెల్యే గారు మా వార్డులోకి వచ్చారు. పల్నాడు జిల్లా మాచర్లలో ఘర్షణ వాతావరణం నెలకొంది. టీడీపీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు మున్నా రాంబాబు, మున్నా హనుమంతరావుపై వైసీపీ నాయకులు కామనబోయిన రమణయ్య, వీర్ల శ్రీను దాడి చేసినట్లు ఆరోపించారు. రాళ్లు కర్రలతో దాడి చేసినట్లు పేర్కొన్నారు. మాచర్లలో జరుగుతున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక కులాల మధ్య కుట్రలు చేస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫోన్ ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే పల్నాడు జిల్లా మాచర్లలో రాజకీయ ఉధృత పరిస్థితి నెలకొంది. టీడీపీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు మున్నా రాంబాబు, అలాగే మున్నా హనుమంతరావుపై అయితే వైసీపీ నాయకులు కామనబోయిన రమణయ్య, వీర్ల శ్రీను దాడికి పాల్పడ్డారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అయితే రాళ్లు కర్రలు మారణాయుధాలతో ఇళ్లపై దాడి చేసి భయాందోళన సృష్టించారని అయితే బాధితులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మాచర్ల పట్టణంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేకే కొందరు కావాలనే కులాల మధ్య చిచ్చు పెట్టి కుట్రలు చేస్తున్నారని టీడీపీ నాయకులు మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఘటనలో గాయపడిన నాయకుల్ని ఆసుపత్రికి తరలించి పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన బాధితులు మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు అయితే దర్యాప్తు ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానంద రెడ్డి కూడా దీనిపై ఆయన అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా వివరణ తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి మొత్తంగా కూడా అభివృద్ధి, మాచర్ల నియోజకవర్గం అభివృద్ధిలో ముందుకు వెళ్తున్న నేపథ్యం, అభివృద్ధి ఏదైతే తమకు సంబంధించిన తమ గ్రామానికి సంబంధించిన అంశాలకు సంబంధించి ఒక కమిటీ అలాగే ఒక దేవాలయానికి సంబంధించి ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానంద రెడ్డి దానికి సంబంధించి డొనేషన్లు ఇస్తానని చెప్పడం, దీంతో దానికి సంబంధించి ఏదైతే గత పాలనలో సంబంధించి వాళ్ళు అభివృద్ధి చేయకపోవటం, మేము అభివృద్ధి పరంగా ఎమ్మెల్యే సహకారంతో ముందుకు వెళ్తుండనే ప్రధానంగా ఈ యొక్క కోపాన్ని పెంచుకొని దాడికి పాల్పడినట్టుగా కూడా బాధితులు చెప్తున్నారు. మొత్తంగా దీని మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.